హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం వినాయక చవితి బ్యాండ్ రేటింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వినాయక చవితికి యూజ్ అవుతుంది అనమాట ఈ వీడియో. అండ్ నేను ఆల్రెడీ ఒక బ్యాండ్ రేటింగ్ అయితే చేసి వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీరు చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుండి అయితే ఫాలో అవ్వండి. ఒకవేళ బ్యాక్గ్రౌండ్స్ కి పిఎన్జీస్ కి పాస్వర్డ్ కానీ ఉంటే ఈ వీడియోలో చెప్తాను. ఫుల్ గా అయితే చూడండి. స్టార్ట్ చేద్దాం మన వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీసెంట్ లోకి వెళ్ళేసి మీరు బ్యాక్గ్రౌండ్స్ అండ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, వచ్చేసి వాళ్ళ ఫోల్డర్ అయితే ఉంటుంది అనమాట. ఫైల్ వన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ లో ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. డెకరేషన్ పిఎన్జీ అనమాట. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఇలా జూమ్ చేయండి. ఓకే, ఇలా జూమ్ చేసి ఇలా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి అండ్ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ రీసెంట్ లో ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్స్ లో వచ్చేసి ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఇలా మిడిల్లో అయితే పెట్టేసాను. ఓకే, ఇలా మిడిల్లో పెట్టేసి అండ్ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇంకొక పిఎన్జీ ఉంటుంది, ఆ పిఎన్జీని కూడా సెలెక్ట్ చేసుకోండి. వినాయక మీద ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసేయండి. పెద్దది చేసేసి ఇక్కడ బ్లెండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మల్టిప్లై అని ఉంటుంది, మల్టిప్లై చేసేయండి. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒపాసిటీ ఉంటుంది కదా, ఒపాసిటీ వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి. 10 పెట్టేసి ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం మన పిఎన్జీస్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరైతే కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ అయితే చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ ఫోటోని ఇలా జూమ్ చేసుకొని ఓకే, ఇక్కడ షేప్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రౌండ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇలా జూమ్ చేసి ఇక్కడ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ దీన్ని కొంచెం సైజ్ తగ్గించి ఇలా అయితే పెట్టుకోండి. సేమ్ ప్రాసెస్ ఇలా అయితే మీరైతే మీ ఫ్రెండ్స్ అందరి అయితే ఇలా అయితే పెట్టేసండి. అండ్ ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ షాడో మీద క్లిక్ చేసి ఓకే, షాడో వచ్చేసి ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి 200 పెట్టేసి అండ్ ఇక్కడ బోర్డర్ మీద క్లిక్ చేసి ఓకే, ఇది ఒక 40 అలా పెట్టేసింది. ఓకే, ఇలా అయితే పెట్టుకోండి. అండ్ సేమ్ అన్ని యాడ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి నేనైతే ఏ డూప్లికేట్ తీసుకొని యాడ్ చేస్తాను. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి రీసెంట్ లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ లో ఫస్ట్ వినాయక చవితి శుభాకాంక్షలు నేనైతే పేజ్ చేస్తాను, టెక్స్ట్ పేజ్. దాన్ని అయితే ఇలా పెట్టేసేయండి. మీరైతే కొంచెం నిదానం చేయండి, మంచిగా వస్తుంది. నేనైతే కొంచెం ఫాస్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంది. అండ్ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ రీసెట్ లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ లో వచ్చేసి ఇంకో పిఎన్జీ అయితే ఇస్తాను అనమాట. ఈ పిఎన్జీని కూడా సెలెక్ట్ చేసుకొని దీని అయితే జూమ్ తగ్గించి బాగా ఇలా వచ్చి ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ షాడో తీసుకొని ఈ రెండు అయితే 0 పెట్టేసండి. ఇలా 0 ఇదైతే 2 పెట్టేసేయండి. 2 పెట్టేసి ఇక్కడ అడ్జస్ట్ లో కొంచెం తగ్గించుకొని చూసుకోండి, ఏది క్లారిటీ ఉంటే అది పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డూప్లికేట్ తీసుకోండి. ఒకటి డూప్లికేట్ తీసుకొని దీన్ని వచ్చేసి ఇక్కడ రొటేట్ చేయండి. ఓకే, ఇలా అయితే పెట్టేసండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ
యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి రీసెంట్ లో ఇక్కడ వచ్చేసి ఇక్కడ లడ్డు పిఎన్జి అండ్ వినాయక్ ఎలుక అయితే నేనైతే పిఎన్జి ఇస్తాను. ఆ రెండింటిని యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ పిఎన్జిని వచ్చేసి ఇక్కడ పెట్టండి. ఓకే, ఇక్కడ పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ లడ్డు పిఎన్జి వచ్చేసి ఇక్కడ పక్కన ఎవరైనా పెట్టుకోండి. ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ లో ఇక్కడ బోర్డర్ అని ఉంటుంది. ఆ బోర్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 ఇన్నర్ 2 పెట్టేసేయండి. 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. కావాలంటే మీరు అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోండి. టూల్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ అడ్జస్ట్ అనేది దాంట్లోకి వెళ్ళి మీరు కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ జస్ట్ ఇలా చేసేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు బ్యానర్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. నేను చేసిన బ్యానర్ రేటింగ్ అయితే చూపిస్తాను. ఓకే, ఇదైతే మనం ఎడిట్ చేసిన బ్యానర్ రేటింగ్ అనమాట. అంటే నేను నిదానంగా కూర్చొని చూసుకొని చేశాను అనమాట. మీరు కూడా అలానే చేయండి. అండ్ ఇలా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.